హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మ్యాచ్ నెంబర్ 71 విషయానికి వస్తే మాత్రం ఈరోజు సాయంత్రం 8 PMకి అయితే ఉండడం జరిగింది. అది కూడా గుజరాత్ జైంట్స్ వర్సెస్ మన తెలుగు టైటాన్స్ టీమ్ యొక్క మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అయితే మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. అండ్ ఈ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ ఎలా ఉంది, అండ్ ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి తప్పకుండా వీడియోని దండో చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు అయితే ఒకటి చెప్తున్నాను. మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఇంకా ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే ఎన్ని విన్స్ కావాలి అని మనకు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది దానిపైన ఒక సపరేట్ వీడియో చేశాను. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంటుంది. వెంటనే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనకైతే గుజరాత్ జైంట్స్ వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీమ్ యొక్క హెడ్ టు హెడ్ విషయానికి వస్తే మాత్రం టోటల్లీ ప్రో కబడ్డీ లీగ్లో 10 మ్యాచెస్ అయితే జరిగింది. దాని నుంచి మనకైతే గుజరాత్ జైంట్స్ అయితే ఏకంగా 9 మ్యాచెస్ అయితే గెలిచింది. కాబట్టి అండ్ తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి కేవలం ఒకటే విన్ అయితే ఉండడం జరిగింది హెడ్ టు హెడ్లో. ఇది వచ్చేసి మనకైతే ప్రస్తుతం ఉన్న హెడ్ టు హెడ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఈ హెడ్ టు హెడ్ చూసిన తర్వాత మనకైతే తప్పకుండా మీరైతే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి 9 విన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి కేవలం ఒకటే విన్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి నేను కూడా ప్రస్తుతం అయితే షాక్లో అయితే ఉన్నాను ఈ హెడ్ టు హెడ్ చూసి. కానీ ఇప్పటి నుంచే మనకైతే లెక్క మారే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎందుకంటే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే చాలా ఫామ్లో అయితే ఉన్నారు, చాలా మంచిగా అయితే ఆడుతున్నారు. అది కూడా వితౌట్ పవన్ శ్రావత్. కాబట్టి అది కూడా మనకైతే టాప్ 2లో అయితే ఉన్నారు మన తెలుగు టైమ్స్ టీమ్. అండ్ ఇక గుజరాత్ జైంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకైతే బాటమ్ ఆఫ్ ద టేబుల్ అయితే ఉండడం జరిగింది. అంటే మనకు లాస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి గుజరాత్ జైంట్స్ వచ్చేసి అంతగా ఫైట్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదని అయితే మీరైతే అనుకోవచ్చు. కానీ మనకైతే లాస్ట్ మ్యాచ్లోనే దబాండెల్లి వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్లోనే చూసాం. చాలా వెనకబడి ఉన్న మనకైతే గుజరాత్ జైంట్స్ వచ్చేసి లాస్ట్లో మనకైతే మ్యాచ్ అయితే టై చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు మ్యాచ్లో తప్పకుండా మన తెలుగు టైటన్స్తో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మన తెలుగు టైటన్స్ వచ్చేసి అంతగా గుజరాత్ జైంట్స్ని ఈజీగా అయితే తీసుకోదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తూనే ఉన్నారు మన కిషన్ కుమార్ సార్ వచ్చేసి మేమైతే ప్రతి టీంని స్ట్రాంగ్ అనేది చూస్తున్నాం. ఆ టీం వచ్చేసి వీక్ ఉంది, ఈ టీం వచ్చేసి స్ట్రాంగ్ ఉంది అంటే మేమైతే అస్సలు అయితే అనట్లేదు. ప్రతి టీం వచ్చేసి స్ట్రాంగ్ అనే ఉంది. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి గుజరాత్ జైంట్స్ టీం కూడా ఈ రోజు మ్యాచ్లో మన తెలుగు టైటన్స్కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనమైతే డిఫెన్స్ అండ్ రైడింగ్ వచ్చేసి ఒక స్ట్రాటజీ అని ఒక ప్లాన్ అయితే తప్పకుండా వస్తుంది. కాబట్టి అండ్ ఈ రోజు మ్యాచ్లో మన తెలుగు టైమ్స్ టీం విన్ అయ్యే ఛాన్స్ ఉందా, గుజరాత్ జైంట్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉందా అని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.